అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. కథ చివరి వరకు వినండి. అంగరక్ష. పులంద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు. ఆయన నిండు 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజలు సమస్తమైన సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేవారు. సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రాజ్యభారం కొడుకుపైన పెట్టేసి తన శేష జీవితాన్ని దైవచింతనలో గడపాలనే ఆలోచన రాజుకు కలిగింది. ఆ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటూ ఇటూ పచారు చేస్తూ ఉండగా కోట గంటలు కంగు కంగుమని 12 సార్లు మోగడం వినపడింది. గిరుక్కున తిరిగి హంసతూలికా తల్పం వైపు చూసేసరికి సుగుణసింహుని కళ్ళు జిగేలుమన్నాయి. 16 వన్నె బంగారు ఛాయగల దేహకాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పం పైన కూర్చొని ఉంది. ఆమెను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నన్నెరగవా అని అడిగింది సుందరి. అలాగే నిలబడిపోయాడు రాజు. నా పేరు యశోదేవత. నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశలా వ్యాపింపచేసేది ఎవరనుకున్నావు? నేనే అన్నది ఆమె. చాలా సంతోషించాడు రాజు. దేవి, నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అయితే నా తరువాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేదే నాకు పట్టుకున్న దిగులు అన్నాడు. అందుకు యశోదేవత, రాజా, ఎందుకు దిగులు? నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను, చింతించకు అంటూ అంతర్ధానమయ్యింది. మరికొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు. సుగుణసింహుని కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అచిరకాలంలోనే అన్ని విధాల తండ్రికి తగిన పుత్రుడు అని పేరు పొందాడు. తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధమంత్రి ధర్మపాలుడినే తను కూడా ఆస్థానంలో ప్రధాన సలహాదారుగా నియమించుకున్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి రాత్రి సుగుణసింహుని కనిపించినట్లే శీలసింహుని కూడా యశోదేవత తూలికాతల్పం మీద ప్రత్యక్షమయ్యింది. శీలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు కనబరిచాడు. దేవి శీలసింహుణ్ణి దీవిస్తూ, నాయనా, ఈ ఉంగరమే నీకు అంగరక్ష. ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్రమార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది. ఈ హెచ్చరికను గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరమిచ్చి అంతర్హితురాలయ్యింది. దేవి దయకు విస్తుపోతూ శీలసింహుడు తనకు అంగరక్షగా ఆమె ప్రసాదించిన ఉంగరాన్ని ఆనందంతో ధరించాడు. ఉంగరం మహిమ వల్లను, మంత్రి ధర్మపాలుడి సలహాల వల్లను శీలసింహుడి పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా ధర్మయుతంగా సాగింది. అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శీలసింహునిలో రాజ్యకాంక్ష అప్పుడప్పుడు తలెత్తుతూ ఉండేది. రాజ్యకాంక్షతో పాటు శీలసింహుడి మనస్సు మారిపోయింది. ఇది ధర్మం, ఇది అధర్మం అనే విచక్షణ జ్ఞానం నశించింది. దురాశ పుట్టింది. దుష్ట సంకల్పాలను దోహదం చెయ్యటానికి తగిన పరివారమంతా ఆయన చుట్టూ చేరారు. ఆ పరివారానికి పెద్ద దుందుభి అనే సేనానాయకుడు. వాడికి రాజుకు స్నేహమిక్కుటమయ్యింది. రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవటమే ప్రజ్ఞ. ఇందుకోసం ప్రాణాలైనా బలిచేసి రాజధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుభి దుర్బోధలు చేసి సమయం దొరికినప్పుడల్లా శీలసింహుణ్ణి పురెక్కిస్తూ వచ్చాడు. దుందుభి నూరిపోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శీలసింహుడికి చెవికెక్కటం మానివేశాయి. అందుచేత క్రమంగా మంత్రి మాటలను త్రోసిరాజటం ప్రారంభించాడు.
రాజు అధర్మంగా అకారణంగా ఇరుగు పొరుగు సామంతరాజుల మీదకు ఆకస్మికంగా దాడి వెళ్ళటం పనిగా పెట్టుకున్నాడు. మొండిపట్టు క్రౌర్యం అతనిలో బాగా విజృంభించాయి. ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు యశోదేవత ప్రసాదించిన అంగరక్ష అయినటువంటి వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించలేకపోవటంలో ఆశ్చర్యమేముంది? ఈ విధంగా శీలసింహుడు మునుపటి శీలసింహుడు కాదు. అతని పేరు మోగిపోయింది. ఇప్పటి శీలసింహుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా వశపరుచుకున్నాడు. ఇలా యుద్ధాలు సాగించే తన వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఎన్నో విధించాడు. రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది. ప్రభువు పైన ప్రజలకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయాయి. అతడి దుశ్చర్యలను సహించలేక అతని స్వంత సేనలే అసహ్యించుకుని ఎదురుతిరిగాయి. ఇంత చేసి కొంతకాలానికి శీలసింహుడికి తనపైన తనకే రోత పుట్టేంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. లోకానికి ఎదురీది నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలి? ఎందుకు అన్ని రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలి? ఏమి బాపుకునేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజలను వేధించాలి అంటూ తనకు తానే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు. ఒక్క ప్రశ్నకు మనసు సమాధానం చెప్పుకోలేకపోయింది. తన క్షేమం కోరిన వృద్ధమంత్రి ధర్మపాలుడి సలహాలను పెడచెవిన పెట్టి ప్రవర్తించినందుకు, దేవి ప్రసాదించిన ఉంగరాన్ని లెక్క చెయ్యకుండా ధిక్కరించినందుకు శీలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఇలా ఉండగా వృద్ధమంత్రి ధర్మపాలుడు మరణించాడు. శీలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు. రాజ్యంలో హత్యలకు, చోరీలకు హద్దు లేకుండా పోయింది. రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి నగరమంతా అట్టుడికినట్టుడికిపోయింది. ఇదంతా ఏమిటి అని ప్రశ్న వేశాడు శీలసింహుడు. మీ మేనకోడలు పావనిని ఉరితీయబోతున్నారు అని చెప్పారు భటులు. కల నుంచి మేల్కొన్నట్టయింది శీలసింహుడికి. ఆ క్షణం నుంచి అతనిని ఉంగరం విడవకుండా మరింత గట్టిగా నొక్కుతూనే ఉంది. వెంటనే మేనకోడలిని రప్పించాడు. ఆమె దైన్యావస్థకు నొచ్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న మిత్రులు చేసిన కుట్ర, ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్ళందరినీ ఖైదు చేయించాడు. అంతవరకు అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఆ ఉంగరం గబుక్కున ఒక్క మారుగా వింత కాంతితో వెలిగింది. ఆ క్షణమందే శీలసింహుడికి జ్ఞానోదయమయ్యింది. అప్పుడు తనను కాపాడే అంగరక్షను పూర్తిగా నమ్ముకున్నాడు. దేవి ప్రభావం తెలుసుకున్నాడు. తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఆనాటి నుండి మరెన్నడూ శీలసింహుడు ధర్మ మార్గం వీడలేదు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.